జాగ్రత్తలు చెప్పారు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. టాలీవుడ్ రేంజ్ పెంచాలని ఆదేశాలు ఇచ్చారు. ఎలా పెంచొచ్చో చెప్పారు. నిర్మాతలు ఎలా ఉండాలో సూచించారు. ఎలా వ్యవహరించాలో చెప్పుకొచ్చారు. మొత్తానికి తనతో భేటీ అయిన నిర్మాతలకు, దర్శకులకు సీఎం రేవంత్ రెడ్డి సమ్మెలపై సున్నితంగా హెచ్చరిస్తూనే తన విజన్ను వివరించారు. ఇంతకు కార్మికుల విషయంలో నిర్మాతలకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటి? భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? సినీ ఇండస్ట్రీలో అందరూ సమానమే, చట్టానికి ఎవరూ అతీతులు కాదు. వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదు అంటూ టాలీవుడ్ నిర్మాతలు, దర్శకుల మీటింగ్లో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పరిశ్రమల్లో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదని, అందరూ చట్ట పరిధిలో పని చేయాల్సిందే అని స్పష్టం చేశారు సీఎం. అలాగే పరిశ్రమ విషయంలో తాను న్యూట్రల్గా ఉంటానని, కార్మికుల పట్ల నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని నిర్మాతలకు సూచించారు. ఇటీవల జరిగిన టాలీవుడ్ సమ్మె కారణంగా చిత్ర పరిశ్రమలో అనేక సమస్యలు తలెత్తాయి. సినిమా షూటింగ్లు ఆగిపోవడంతో పాటు సినిమాల విడుదలలు కూడా వాయిదా పడ్డాయి. ఈ పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని సమ్మె విరమించేందుకు చర్యలు తీసుకోవడం వల్ల పరిశ్రమకు భారీ ఊరట లభించింది. ఈ పరిణామాల నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్మాతలకు, దర్శకులకు కీలక సూచనలు చేశారు. కొన్ని విషయాల్లో నిర్మోహమాటం లేకుండా తన ఉద్దేశాన్ని కూడా కాస్త గట్టిగానే నిర్మాతలకు, దర్శకులకు తెలియజేశారు. ముఖ్యంగా కార్మికుల విషయంలో పంతాలకు పోకుండా పట్టు విడుపులతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందని, ఎవరేం చేస్తున్నా చూస్తూ ఊరుకోదన్న హెచ్చరిక కూడా చేసినట్లు సమాచారం. అంతేకాదు, పరిశ్రమలో సంస్కరణలు అవసరమని, కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తీసుకొస్తే బాగుంటుందని, అందర్నీ కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్న భరోసా ఇచ్చారు సీఎం రేవంత్. తెలంగాణలో సినీ రంగం కీలకమైన భూమిక పోషిస్తోందని, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఎదిగిందని ఆనందం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. పరిశ్రమలో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించారని, సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగుండాలని కార్మికులను కూడా పిలిచి మాట్లాడతానన్నారు సీఎం. ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుందని, నైపుణ్యాల పెంపు కోసం ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. స్కిల్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ కోసం కావలసిన ఏర్పాట్లు చేస్తామని, అంతర్జాతీయ స్థాయిలో టాలీవుడ్ను తీసుకువెళ్లాలి అన్నదే తన ధ్యేయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి చొరవతో టాలీవుడ్ ఓ పెద్ద సమస్య నుంచి బయటపడింది. ఇక నుంచి సమ్మెలు లేకుండా ఉండాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిర్మాతలు, దర్శకులతో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లు తెలుస్తోంది.